హాయ్ టు ఆల్. ఒక కస్టమరు సున్నుండల కోసం ఆర్డర్ ఇచ్చారు. దానికోసం ప్రిపేర్ చేస్తున్నాం. పొట్టు మినపప్పు అయితే కనుక ఇంకా బలం, కానీ వాళ్ళు అడిగింది మనం చేసేవాళ్ళు కదా, అందుకని చేస్తున్నాం ఇలాగా. అంటే పిల్లలు తినరంటే కొంచెం వైట్గా ఉంటే తింటారు, అలాగే చేసేవండి అన్నారు, అందుకని చేస్తున్నాం. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వేయించుకున్నంతసేపు ఇలా తిప్పుతూనే ఉండాలి, అప్పుడు ఈక్వల్గా వేగుతాయి అన్నమాట మినపగుళ్ళు. ఇలా కదుపుతూ వేయించుకుంటే ఏంటంటే అన్నీ సమానంగా వేగుతాయి. వదిలేసామనుకోండి అడుగునవన్నీ మాడిపోతాయి, పైనన్నీ వేగకుండా అలాగే ఉంటాయి. అందుకే పూర్తిగా వేగే వరకు ఇలా తిప్పుకుంటూనే ఉండాలి. సున్నుండల్లో ఓన్లీ బెల్లం అయినా వాడుకోవచ్చు, ఓన్లీ పంచదారతో అయినా చేయొచ్చు, రెండు మిక్స్ చేసి అయినా వేసి చేసుకోవచ్చు. వీళ్ళైతే నన్ను ఓన్లీ బెల్లంతో అడిగారు, అందుకని బెల్లంతో చేస్తున్నాను. మినపగుళ్ళు వేగిపోయినాయి. ఇంక ఇప్పుడు వీటిని చల్లారబెట్టుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చల్లారబెట్టుకున్న మినపగుళ్ళని ఇలా మిక్సీలో వేసేసుకొని పౌడర్ చేసుకోవాలి. మరీ మెత్తగా పౌడర్ చేసుకోకూడదు, కొంచెం బరగ్గా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ పొడి చేసుకున్న దాంట్లోనే బెల్లం కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ పిండిలో బెల్లం వేసి గ్రైండ్ చేయడం వల్ల ఏంటంటే ఈజీగా కలిపేసుకోవచ్చు అన్నమాట, బాగా కలిసిపోతుంది బెల్లం. దీంట్లో ఇప్పుడు నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉండలు చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఉండలు చుట్టేసుకోవాలి. సున్నుండలు రెడీ అయిపోయినాయి. వీటికి పౌడర్ ఎప్పుడైనా కానీ కొంచెం బరగ్గా వేసుకోండి. మెత్తగా వేసుకుంటే ఏంటంటే తినేటప్పుడు నోట్లో అతుక్కుంటూ ఉంటుంది, అదే కొంచెం బరగ్గా వేసుకుంటే కనుక తినడానికి బాగుంటుంది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.